వెల్కమ్ టు జేఎన్టీవీ న్యూస్ ఛానల్ సీఈఓ చింతాడ జనార్దన్ రావు. శ్రీకాకుళం జిల్లాలో 150 మంది ఏఎన్ఎంలు డిఎంహెచ్ఓ కార్యాలయం ముట్టడి. మాకు న్యాయం జరిగేదాకా ఇక్కడే ఉంటాం. అన్ని జిల్లాలకు ప్రమోషన్స్ ఇచ్చి మాకు ఎందుకు ఇవ్వరు? మా ప్రాణం పోయినా ఇక్కడి నుంచి ముందుకు వెళ్ళం. శ్రీకాకుళం జిల్లాలో 150 మంది ఏఎన్ఎంలు డిఎంహెచ్ఓ కార్యాలయం ముట్టడి. మాకు న్యాయం జరిగేదాకా ఇక్కడే ఉంటాం. అన్ని జిల్లాలకు ప్రమోషన్స్ ఇచ్చి మాకెందుకు ఇవ్వరు? మా ప్రాణం పోయినా ఇక్కడ నుండి ముందుకు వెళ్ళము. పలుమార్లు జిల్లా కలెక్టర్కు ఫిర్యాదు చేసినా పట్టించుకోని వైనం. శ్రీకాకుళం జిల్లాలో వైద్య ఆరోగ్య శాఖలో 150 మంది ఏఎన్ఎంలు న్యాయ పోరాటాన్ని చేస్తున్నారు. జిల్లా ఉన్నతాధికారులు వచ్చి మాకు న్యాయం చేసే వరకు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ కార్యాలయం నుంచి కదిలేదే లేదని స్పష్టం చేశారు. రాష్ట్రంలో అన్ని జిల్లాలకు ప్రమోషన్స్ ఇచ్చారు. మేము మాత్రమే ఏం తప్పు చేశాం చెప్పాలి. మాకు వెంటనే న్యాయం జరగకపోతే నిరాహార దీక్ష చేస్తామని ఏఎన్ఎంలు డిమాండ్ చేశారు. నా పేరు మోహనమ్మండి, టీ మోహనమ్మండి, మాది రాజాము. ఈ రోజుకి సంవత్సరంన్నర అవుతుందండి. మా ప్రమోషన్లు తీసి ఆర్డర్స్ ఇచ్చి కౌన్సిలింగ్ డేట్ కూడా 7 months బిఫోర్ గా ఇచ్చారు. అయినప్పటికీ కూడా అన్ని జిల్లాలు అయిపోయేవి, కానీ మాకు తీయలేదు. ఎందు కారణం చేత అని రోజు పగలంతా డ్యూటీ చేసి నైట్ ఇక్కడికి వస్తున్నాము. ప్రతి రోజు కూడాను డిఎంహెచ్ఓ ఆఫీస్ కి, కలెక్టర్ ఆఫీస్ కి మేము తిరగని రోజు అంటూ లేదు. ప్రతి రోజు కూడా తిరుగుతున్నాం, కానీ మా సమస్య అనేది పరిష్కారం అవ్వట్లేదు. ఈ రోజు మేము శాంతియుతంగా అడుగుదామనేసి అందరం కూడా వచ్చాము. ప్రతి ఒక్కరు కూడా ఈ జిల్లా మొత్తం మీద ఎక్కడెక్కడ నలుమూలల నుంచి, విలేజ్ల నుంచి ప్రతి ఒక్కరు కూడా చిన్న పిల్లలను తీసుకొని ఈ అర్ధరాత్రి ఇక్కడ తేల్చుకోవడానికి వచ్చాము. సానుకూలంగా అడిగి మా సమస్యల పరిష్కారం కోసమని డిఎంహెచ్ఓ గారి దగ్గరికి ఇప్పుడు అందరం కూడా వెళ్ళాము, అడిగాము. అడిగితే ఏవో గారు చెయ్యాలి, సూపరింటెండెంట్ చెయ్యాలి, తర్వాత ఇలాగే అనేసి చెప్తున్నారు. స్టేట్ నుండి ఆర్డర్స్ రావాలి, ఆ స్టేట్ లో తేల్చుకోవాలి, స్టేట్ నుండి ఆర్డర్స్ వస్తే గానీ నేను చేయలేను, స్టేట్ కి లెటర్ పెట్టాలి అని సంవత్సరంన్నర నుంచి ఇదే చెప్తున్నారు. ఇదే కాలయాపన చేస్తున్నారు. మాకు న్యాయం చేయాలని మేము ఈ సమక్షంలో, అందరి సమక్షంలోన అడగడానికి వచ్చాము. మాకు న్యాయం చేస్తారని అందరికీ కూడా కోరుకుంటున్నాము. చేసిన వరకు ఈ రాత్రి మేము ఎమర్జెన్సీ ఫీల్డ్ లో ఉంటూ పగలంతా వర్కులు చేసుకొని 2 డిపార్ట్మెంట్లలో నలిగిపోతూ ఈ అర్ధరాత్రి పిల్లల్ని తీసుకొని ఇక్కడికి వచ్చాము. మాకు న్యాయం జరగకపోతే ఎన్ని రోజులైనా ఎన్ని రాత్రులైనా ఇక్కడే ఉంటాము.